తెలంగాణలో తలకాయ కూర ఎంత ఫేమసో తెలుసు కదా. వేడి వేడి బగారన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది. ఈ కర్రీ చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, ఒక్కసారి ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది, సింపుల్ గా అయిపోతుంది. ముందుగా 1.5 కిలో మేక తలకాయ కర్రీని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టాలి. దీంతో పాటే మనకు కాళ్ళు కూడా సపరేట్ గా కొనుక్కోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ లో ఆయిల్ ని వేసి 5 పచ్చిమిర్చిలు 2 ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేయాలి. 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం కలుపుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసి కలిపి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసి ఒకసారి అంతా కలిపి 1.5 కేజీ మేక తలకాయ ముక్కలను వేసి ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. తర్వాత 2.5 గంటల కారం, 1 గంట ఉప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకొని ఒక 3-4 నిమిషాలు ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 100 గ్రాముల చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసుని వేయాలి. అలాగే 1 గ్లాస్ నీళ్ళని వేసి కలుపుకొని కొద్దిగా స్పైసీనెస్ కోసం హోల్ గరం మసాలా వేసి కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్స్ పెట్టి ఉడికించాలి. 6 విజిల్ తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక చూడండి పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి.